నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటూ ఈరోజైతే వీడియో వచ్చేసి మంచి టిప్స్ అండి. ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అండి. ఇప్పుడైతే టమాటా ధరలు అయితే ఆకాశాన్ని అంటుతున్నాయి కదా. కిలో వచ్చేసి 150, 160, 120 నుంచి స్టార్ట్గా ఉన్నాయండి. ఇంత ధర పెట్టి తెచ్చుకున్నప్పుడు మనము టమాటాలు పాడైపోతే చాలా బాధగా అనిపిస్తుంది కదా. అలా టమాటాలు అనేది ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనకు ఫ్రిడ్జ్ ఉండే వాళ్ళకైతే పర్లేదు, కానీ అందరికీ ఫ్రిడ్జ్లు ఉండవు కదండి. ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకు, బ్యాచిలర్స్కు, అలాంటి వాళ్ళకందరికీ ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఏం లేదండి, ప్లాస్టర్ని తీసుకొని టమాటాలు బొడ్డు ఉంటుంది కదా, ఆ బొడ్డుకి ఇలా ప్లాస్టర్ని చిన్న ముక్కలుగా కట్ చేసి ప్లాస్టర్ని ఇలా వేసేసేయండి. ఇలా వేసేసి కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టిన బయట పెట్టినా ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయండి. అస్సలు టమాటాలు అనేది ఒక్క టమాటా కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా. ఈ టిప్ నచ్చినట్టయితే మీకు ఈ టిప్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోను. నెక్స్ట్ టిప్ అండి, సెకండ్ టిప్. మనమైతే ఆనియన్స్ కట్ చేస్తుంటాం కదా. ఎక్కువగా ఆనియన్స్ కట్ చేసుకోవాలన్నప్పుడు, లేదంటే ఒక్కొక్కసారి ఒక ఆనియన్ కట్ చేసుకోవాలన్నా కళ్ళు అయితే మండిపోతూ ఉంటాయి కదా, కళ్ళులో నీళ్లు కారి. అలా కారకుండా ఉండాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఏం లేదండి, పైన పొట్టు తీసేసిన తర్వాత ఇలా కొద్దిగా వేడి చేయండి. సిమ్లో పెట్టేసి ఇలా వేడి చేసినామంటే టమాటాలో ఉండే వాటర్ అంతా పోయి మనకైతే కళ్ళు అనేది మండకుండా ఉంటాయి. ఎన్ని ఆనియన్స్ కట్ చేసుకున్నా, లేదంటే ఒక్కటి కట్ చేసుకున్నా కళ్ళు అనేది మండకుండా ఉంటాయి. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్, థర్డ్ టిప్. మనం వెల్లుల్లిని ఎక్కువగా ఒలుసుకోవాలన్నప్పుడు ఇలా గోర్లు మంట తీస్తుంటాయి, లేదంటే ఎక్కువ టైం లేనప్పుడు, అలాంటప్పుడు అయితే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. సండే అయితే మరి ఎక్కువగా పనులు ఉంటాయి కదా, ఈ మసాలా పేస్ట్ పట్టుకోవడానికి చాలా టైం కావాలి. అలా సింపుల్గా చేసుకోవాలంటే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా వెల్లుల్లిని ఇలా ఒక గిన్నెలోకి ఇలా పాయలు తీసేసి తర్వాత కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు పోసేసి ఒక 2 నిమిషాలు పెట్టేసి తర్వాత ఇలా పొట్టు తీసినామంటే చాలా ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుందండి. ఇది మనకు అర్జెంటుగా కావాలనుకున్నప్పుడు, తొందరగా పేస్ట్ పట్టుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకోవాలన్నప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి. ఫోర్త్ టిప్ అండి, మనం కూరలు వండేటప్పుడు, ఏదైనా సరే కూరలు వండేటప్పుడు దానిలో కాస్త ఉప్పు ఎక్కువగా అయిందంటే మనం ఏం భయపడాల్సిన అవసరం, టెన్షన్ పడాల్సిన అవసరం, ఇంట్లో వాళ్ళు ఏమంటారో అని భయపడాల్సిన అవసరం లేకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఏం లేదంటే గోధుమ పిండి కలుపుకొని ఉంటాం కదా, గోధుమ పిండి లేదంటే అప్పటికప్పుడు కలుపుకొని ఇలా ఉండలు చుట్టేసి ఒక 2-3 ఉండలు ఇలా కూరలో కనుక వేసేసినామంటే ఉప్పు అనేది ఎక్కువగా ఉప్పు అయినప్పుడు ఉప్పు అనేది పీల్చేస్తుంది అన్నమాట. అప్పుడు మనకు కూరల్లో కరెక్ట్గా సరిపోతుంది. ఎప్పుడైనా మనకు పొరపాటున ఇలా ఒకసారి మర్చిపోయి రెండోసారి వేసినప్పుడు, ఒకసారి వేసినామనేది మర్చిపోయి రెండోసారి వేసినప్పుడు కానీ, లేదంటే ఉప్పు ఎక్కువ అంటే పొరపాటున ఎక్కువగా వేసేసినప్పుడు కానీ ఇలా అయితే ట్రై చేయండి. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఇలా ట్రై చేయండి. ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్. ఇప్పుడైతే మార్కెట్లో ప్రతి ఒక్కటి కల్తీ జరుగుతున్నాయి కదండి, బియ్యం కూడా కల్తీ జరుగుతున్నాయి. అలాంటప్పుడు మనం ఈ బియ్యం ఒరిజినల్వే కాదా అని తెలుసుకోవాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఏం లేదండి, మనం ఇలా స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టేసి స్టవ్ పైన ఇలా బియ్యం వేసేసినామంటే అవి ప్లాస్టిక్ కలిస్తే ప్లాస్టిక్ వాసన వస్తాయండి. ఇలా కాల్చేటప్పుడు చూడండి, మనం ఇలా తుంచి చూపిస్తున్నాను. ఇలా ప్లాస్టిక్ అయితే ఇలా రావండి. ఇప్పుడైతే మనం వీటిని తుంచినా కూడా ఇలా చూడండి, ఇలా ముక్కలు అయిపోతున్నాయి. ప్లాస్టిక్ స్మెల్ అనేది లేదు. ఇలా బియ్యం అనేది పిండి అయిపోతున్నాయి. అవి ఒరిజినల్ బియ్యం అని మనం గుర్తుపట్టొచ్చండి. ఇలా తుంచాల్సిన అవసరం లేకుండా కూడా స్టవ్ పైన ఇలా వెలిగించినప్పుడే కాలేటప్పుడే ప్లాస్టిక్ వాసన వస్తాయండి. ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా అయితే కమెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.